బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సూర్యగ్రహణం అలా గడిచిందో లేదో మళ్ళీ చంద్రగ్రహణం రాబోతుందని విన్నాము. ఎప్పుడు అంటే మనకి పట్టింపు ఉందా? నియమాలు ఏమైనా పాటించాలా? ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఈ ప్రభావం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుందంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శరజ్యోత్స్నాం శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకర సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షాః మధురి మధురీణాః పణితయః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చంద్రగ్రహణం ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణము. 3వ తారీఖు మార్చ్ 2026 తారీఖు పూర్వ ఫల్గుణ నక్షత్రం 2వ పాదంలో అవుతుంది. ఈ గ్రహణము మన భారతదేశంలో మొదలవ్వదు. మొదలవ్వడం వేరే దేశాల్లో మొదలవుతుంది, కానీ ఎండవ్వడం మాత్రం మన భారతదేశంలో కనిపిస్తుంది. సో పశ్చిమ దేశాలకి, ఈశాన్య ప్రాంత దేశాలకు మనకి సాయంత్రానికి ఈ యొక్క గ్రహణం కనిపిస్తుంది. అంటే ఇది మధ్యాహ్నం 2 గంటల, మన భారతదేశ కాలమాన ప్రకారము మధ్యాహ్నం 2:14 ఈ గ్రహణం ప్రారంభమయ్యి రాత్రి 7 గంటల సూర్యాస్తమయం అయిన తర్వాత 7:53 వరకు ఈ గ్రహణం కనిపిస్తుంది. సో ఇది చంద్రోదయం అవ్వడమే మనకి గ్రహణంతో చంద్రోదయం కనిపిస్తుంది. అంటే తూర్పున చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు, గ్రహణంతో చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు. అంటే కేతుగ్రస్త చంద్రుడు భూమి యొక్క ఛాయ ఆ యొక్క చంద్రుడి లోపల కనిపిస్తూ ఉంటుంది. సో అదే గ్రహణం, అంటే గ్రస్తోదయ చంద్రగ్రహణం, గ్రస్తోదయ గ్రహణం. అది అంటే గ్రస్త అంటే గ్రహణం, ఆల్రెడీ గ్రహణం పట్టినటువంటి చంద్రుడు ఉదయిస్తున్నాడు కాబట్టి గ్రస్తోదయ చంద్రగ్రహణం ఇది. కాబట్టి ఇది పార్శ్వమే, ఫుల్ చంద్రగ్రహణం కాదు. సంపూర్ణ చంద్రగ్రహణం వేరే చోట కనిపిస్తుంది, మనకు కనపడదు. బట్ ఈ చంద్రగ్రహణం భారతీయులకి వర్తిస్తుంది. ఎందుకోసం అంటే ఇది భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తుంది కాబట్టి ఈ చంద్రగ్రహణం భారతీయులకు వర్తిస్తుంది. కాబట్టి సూతకము, దేవాలయాలు క్లోజ్ చేయడము, తర్వాత ఇండ్లు పూజ చేసుకోవడం అన్నీ సాధారణంగా ఆచార విచారాలు అన్నీ పాటించవలసిందే. తర్వాత భోజనాలు ఏవైనా ఉంటే కనుక ఉదయం 11-12 గంటల లోపలనే భోజనాలన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇది సాధారణమైన వ్యక్తులకు. అనుష్ఠాన పరులు అయితే కనుక ఉదయం 6 గంటల లోపలనే భోజనం కంప్లీట్ చేసుకోవాలి. అనుష్ఠాన పరులు అయితే, అనుష్ఠాన పరులు, యోగులు, సిద్ధులు, తాంత్రికులు ఎవరైనా ఉంటే వాళ్ళు 6 గంటల లోపలనే భోజనాలు చేసుకోవాలి. ఎందుకోసం అంటే అక్కడికి వేద ప్రారంభం అవుతుంది కాబట్టి. సో ఇంకా మళ్ళీ తినడానికి ఉండదు. మాక్సిమం 9 తర్వాత తినడానికి అయితే పని చేయదు. సో గర్భిణీ స్త్రీలకు అయితే కనుక వాళ్ళు భోజనాలు 9 గంటల లోపల భోజనాలు అన్నీ చేయొచ్చు. పాల పదార్థాలు తినకూడదు. అలాగే పండ్లు, ముఖ్యంగా కాశ్మీర ఫలము అంటే సేమ్ యాపిల్, కాశ్మీర ఫలము, సపోటా, ఆ తర్వాత ఇంకా ఏంటంటే అరటి పండ్లు, ఇంకేమన్నా ఉంటే పళ్ళు పెట్టుకోవచ్చు. తర్వాత అటుకులు కూడా పెట్టుకోవచ్చు. ఏమన్నా ఆకలిస్తే తినొచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే పాలు, పెరుగు మాత్రం అవాయిడ్ చేయాలి. పాలు, పెరుగు తినకూడదు. మంచినీళ్ళు ఒక రాగి కలశంలో కానీ ఒక ఇత్తడి కలశంలో కానీ మంచినీళ్ళు పెట్టుకొని అందులోపల ఒక తులసి దళం వేసి పెట్టుకోవాలి. ఆ నీళ్ళే తాగాలి. సో గర్భిణీ స్త్రీలు తమ యొక్క ఇంట్లోకి వెలుగు రాకుండా అన్ని ఆచ్ఛాదనం చేసుకొని ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు. హోలీ వచ్చింది కదా గురుగారు. సో హోళిక వచ్చింది, కానీ చంద్రగ్రహణం ఉంది కాబట్టి వాస్తవంగా హోళీ ఆడకూడదు. మీకు పైత్యం ఉంటే ఆడుకోండి అంతే. ఎందుకోసం అంటే ఇక వద్దు అని చెప్పడానికి ఉండదు కదా. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ మేము ఆడుకుంటాం అంటారు. సరే ఆడుకోండి, కాకపోతే మధ్యాహ్నం 12 గంటల వరకు ఆడుకోండి. 12 తర్వాత ఆడకండి. ఎందుకోసం అంటే చంద్రగ్రహణం ప్రారంభం అవుతుంది కాబట్టి. మన యొక్క భూమికి మనం తిన్న ప్రతి ఆహార పదార్థానికి, ప్రతి ఆకుకూరల్లోనూ, ప్రతి యొక్క ఔషధంలోనూ అన్నిటికీ ఔషధాన్ని ఇచ్చేటువంటి గ్రహము చంద్రుడు. చంద్రుడు ఔషధకారకుడు. అలాంటి చంద్రుడికి గ్రహణం జరుగుతున్నప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోకూడదు, అది తప్పు. చంద్రుడు మనకి తల్లి అన్నమాట, సూర్యుడు తండ్రి అన్నమాట. అది చెప్తారు, అట్లా శాస్త్రం చెప్తుంది. కాబట్టి చంద్రుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మనకి ఔషధాలను ఇస్తాడు. తర్వాత మన భూమి మీద టైట్స్ అన్ని క్రియేట్ చేయడానికి ఆయన్నే. సో చంద్రుడే లేకపోతే మన భూమి మీద ఇవేవైతే కనుక ఓషన్ టైట్స్ ఉండవు, గ్రావిటీ పనిచేయదు ఎక్కువగా. సో స్టికింగ్ గ్రావిటీ ఉంటుంది. చంద్రుడు టైట్స్ అని క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి మనం ఇంత బాగున్నాం.
కాబట్టి చంద్రుడికి గ్రహణం జరుగుతుంది కాబట్టి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది కాబట్టి మధ్యాహ్నం 2 గంటల వరకు హోలీ ఆడుకోండి, కానీ అక్కడికి క్లోజ్. ఇది శాస్త్ర పద్ధతులు పాటించే వాళ్ళు, పాటించిన వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోండి. తర్వాత ఈ గ్రహణం యొక్క ప్రభావము దేశాల పైన ఎలాగుంటుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఇది కీలకం. ఇది చంద్రుడికి ఎప్పుడైతే గ్రహణం వస్తుందో వెండికి కీడవుతుంది, వెండి కీడవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆల్ ఆఫ్ సడన్గా ఈ చంద్రగ్రహణం అయిన తర్వాత 3వ తారీఖు చంద్రగ్రహణం అయిన తర్వాత 4, 5, 6 ఈ 3 రోజుల్లోనూ మేబీ వెండి రేట్లు ధమాలను పడిపోవచ్చు, కానీ మళ్ళీ పెడతాయి. ఆ 3-4 రోజులు మాత్రం, ఒక వారం రోజులు మాత్రం ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని కూర్చోండి. పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఏం జరిగినా నేను వినను, నేను వార్తలు చూడను, నేనేం వినను అని కూర్చోండి. ఎందుకు వెండి పడింది, పడిపోతుంది, పోతుంది 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 అని అంటారు. ఏం అంటే నాకు తెలిసి అప్పటికి వెండి ధర అంటే 3,80,000 వరకు వెళ్ళిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఒకేసారి 3,40,000కి 3,50,000కి రిటర్న్ వస్తుంది, వెనక్కి వస్తుంది, రేట్ పడిపోతుంది. కాబట్టి కంగారు పడొద్దు, మళ్ళీ రికవర్ అవుతుంది మార్కెట్, కంగారు పడొద్దు, ప్రశాంతంగా ఉండండి. అదొకటి. రెండవది ఏంటంటే గ్లోబల్గా మళ్ళీ హెల్త్ కాంప్లికేషన్స్, కొన్ని కొత్త రోగాలు, కొత్త వైరస్లు భూమి మీదకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. నేను ఆల్రెడీ పరాభవనావ సంవత్సరానికి సంబంధించిన దాంట్లో చెప్పాను, ఏలియన్స్ వస్తారు. సో గ్రహాంతరవాసుల యొక్క ఉనికి ఏర్పడుతుంది. గ్రహాంతరవాసులు అంటే మన లెక్క మనుషుల లెక్కన ఉంటారు అనుకోకండి, చిన్న చిన్న పురుగులు కూడా గ్రహాంతరవాసులు. సో గ్రహ శకలం ఏదైతుందో నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. గ్రహణము తర్వాత ఇప్పుడు ఈ గ్రహణం తర్వాత ఇప్పుడు మనకు ఒక బెల్ట్ ఉంటుంది, మార్స్కి తర్వాత జూపిటర్కి మధ్యన ఒక బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ ఏంటంటే దాన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. అవి ప్రవాహ వేగంతో తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఈ గ్రహణం లాంటివి ఏర్పడతాయో అప్పుడు ఏదో ఒకటి ఆ ప్రవాహ వాయు వేగంలో నుంచి ఒకటి మిస్ అవుతుంది, ఆ బెల్ట్లో నుంచి బయటకు వస్తుంది. అదే ఆస్ట్రాయిడ్ అంటారు. సో అలాంటి ఆస్ట్రాయిడ్ ఒకటి ఈసారి ఈ గ్రహణం తర్వాత అందులో లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది, ఆస్ట్రాయిడ్ బయటకు వస్తుంది. అది వచ్చిన సంకేతం మనకేం కనిపిస్తుంది అంటే విపరీతమైనటువంటి ఎండ పెరగడము. అంటే అక్కడ నుంచి మనకి ఈ చంద్రగ్రహణం తర్వాత ఎండ ఈసారి విపరీతంగా ఎండ పెరుగుతుంది, అడవులు కాలిపోతాయి, చాలా విచిత్రమైనవి జరుగుతాయి, అందరికి నీళ్ల వాంతులు అవుతాయి. మెయిన్గా ఇక్కడ నుంచి జలములో కల్మషం ఏర్పడుతుంది, జలములో కలుషితలు ఏర్పడతాయి. సో నీటి ద్వారా సంక్రమణమయ్యే వ్యాధులు వస్తాయి. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాటర్ బోర్డు డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి, సెక్యూరిటీ ఎక్కువగా పెంచాలి. ఓకే, అది మానవ తప్పిదం మనం అనుకుంటాం, మానవ ప్రయోగం అనుకుంటాం, కానీ అది గ్రహ ప్రేరితం. అది మనం దైవ శక్తి రీతి. ఎందుకోసమంటే ప్రపంచంలో పాపం ఎంత పెరుగుతుందో, హింస ఎంత పెరుగుతుందో, ఈర్ష, ద్వేషం, అసూయ, క్రోధం, కామం, కోరికలు, విచ్చలవిడితనం ఇవి ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ప్రకృతి ఏం చేస్తుందంటే క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మనం ఏదో ప్రకృతి ప్రళయం వచ్చింది అనుకున్నాం, అది ప్రకృతి చేసే పని. మీరు చంపడాలు మానండి, తర్వాత హింస మానండి, తర్వాత అత్యధికంగా ఎక్కువగా కోపాలు, తాపాలు, ఈర్ష్యాలు, ద్వేషాలు ఇవన్నీ మానండి. మనం ఎంత మంచిగా ఉండి ఇతరుల మేలు కోరుకుంటూ ఉండి మోసాలు, తప్పులు, పాపాలు, ఇతరులను ఇబ్బంది పెట్టడాలు ఇవేవి చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా ప్రకృతి కామ్గా ఉంటుంది. మనం ఎంత ఇవి చేస్తూ ఉంటే ప్రకృతి అంతా స్మాష్ చేస్తూ ఉంటుంది, ఖాళీ చేసేస్తుంది. ఆమె పని అమ్మవారు ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంటుంది, ప్రకృతి ప్రక్షాళన చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి పాటించండి. ఇక రాశుల విషయానికి వస్తే ఏ రాశుల వాళ్ళకి ఏమేమి ప్రభావాలు ఉంటాయి, శుభాలు అశుభాలు. ఈ గ్రహణం జరుగుతున్నది పూర్వ ఫల్గుణ నక్షత్రంలో జరుగుతుంది. పూర్వ ఫల్గుణ నక్షత్రం 2వ పాదంలో, అంటే ఇది సింహ రాశి వారికి గ్రహణం. ఇది సింహరాశిలో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి పూర్వ ఫల్గుణ నక్షత్రం 2వ పాదం వారికి, సింహరాశి వారికి ఈ గ్రహణం మంచిది కాదు, వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి. ఇంకా సింహరాశి వారికి ఈ గ్రహణముతో వాళ్లకు సంబంధించిన రాజయోగము డెడ్ లైన్కి వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పటివరకు రాజయోగంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఉంటారు కూడా. మార్చి 3 తర్వాత ఏంటంటే ఇంకా క్లైమాక్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ లోపల నువ్వు మంచిగా యుద్ధం చేసి గెలిచావా నీ రాజయోగం నీకు ఉంటుంది, లేదా ఉన్నదంతా పోతుంది.
కాబట్టి సింహరాశి వాళ్ళకి ఇంకా జూన్ 3వ తారీఖు వరకు టైం బాగుంది. కాబట్టి మార్చి తర్వాత ఒక్క 45 రోజుల పాటు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నోటిని చాలా అదుపులో పెట్టుకోవాలి. మన నోటితోటే మనకు వచ్చే అవకాశాలన్నీ పోతాయి. ఎవడైనా సరే మనకి తిండి పెడదాం దగ్గర దాకా వస్తాడు, నువ్వు ఏదో అంటావు, వాడు ఆ తిండి పెట్టకుండా పోతాడు. లక్ష్మీదేవి నీ ఇంటికి వస్తుంది. అదేదో సినిమాలో దేవుడు చేసిన మనుషులు సినిమాలో కరెక్ట్గా లక్ష్మీదేవి అక్కడ బాణం పెడితే అప్పుడు గుడ్డోడు లేకపోతాడు అనమాట. సేమ్ అదే సిచ్యువేషన్ సింహరాశి వారికి వచ్చే అవకాశం ఉంది. మీకు లక్ టైం ఉంది కాబట్టి డోంట్ నెగ్లెక్ట్. ఎవరిని అన్రెస్పెక్టబుల్గా చూడకండి. అందరికీ గౌరవం ఇవ్వండి. అందరూ ఎవరో ఒకళ్ళని హెల్ప్ చేస్తారనేటట్టుగా చూడండి. అలాగని చెప్పి మోసపోవద్దు. మళ్ళీ ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. నీకు అదృష్టం వచ్చేది ఉంటే వస్తుంది, కాకపోతే నువ్వు రెడీగా ఉండు, పాజిటివ్గా ఉండు, అంతే. నెక్స్ట్ రెండవది ఏంటంటే వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకు కూడా ఇప్పటి వరకు లక్ ఉంది. ఈ గ్రహణంతో వీళ్ళకి కూడా క్లైమాక్స్ సినిమా స్టార్ట్ అయిపోతుంది. సో వృషభ రాశి వారు కూడా పేషెన్స్గా ఉండాలి. వీళ్ళు ఏవి తాకట్టు పెట్టకూడదు. వృషభ రాశి వారు ఏవి తాకట్టు పెట్టకూడదు. ఇల్లు తాకట్టు పెట్టకూడదు, హౌసింగ్ లోన్స్ తీసుకోకూడదు, అదేవిధంగా గోల్డ్ లోన్లు తీసుకోకూడదు. ఏది తాకట్టు పెట్టినా అది అటే మళ్ళీ దొరకదు. కాబట్టి వృషభ రాశి జాగ్రత్త. తర్వాత మకర రాశి వాళ్ళకు కూడా ఈ గ్రహణం అరిష్టమే. వీళ్ళకి అష్టమ స్థానంలో ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళకి కోపాలు, తాపాలు, చీడలు ఎక్కువైపోతాయి. ఏదో గొడవ జరుపుకుంటారు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అదేదో గురువుగారు చెప్పారట, అమ్మ మీ ఆయనతో గొడవ అయినప్పుడల్లా ఒక గ్లాసెడ్ నీళ్లు పోయి బాల్కనీలో వేసేసేయమ్మా అని చెప్పేసి అన్నాయట. సో ఒక 3 సంవత్సరాలు అయిందట. తీరా చూస్తే బాల్కనీలో అక్కడ ఏముందంటే ఒక పెద్ద చెరువు ఉందట. సో అట్లా గొడవలు పెట్టుకోకండి. మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గొడవలు పెట్టుకునే టైము. సో గొడవలు పెట్టుకోవద్దు. ఇంకోటి అనారోగ్యం కూడా ఎక్కువగా వస్తుంది. దగ్గు, రొంప, తర్వాత స్కిన్ ఎలర్జీసు ఇవన్నీ వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా భోజన విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి మకర రాశి వాళ్ళు. ఇక కన్యా రాశి వాళ్ళకి ఖర్చులు విపరీతం అవుతాయి. లాభాలు వస్తాయి అనుకున్న సమయం లోపలనే మొత్తం నష్టం వచ్చేస్తుంది. మోసపోతారు, ముఖ్యంగా మోసపోతారు. కాబట్టి ప్రతి విషయంలోనూ నిర్మోహమాటంగా మాట్లాడండి. లీగల్గానే వెళ్ళండి. ఇల్లీగల్ పనుల జోలికి వెళ్ళకండి. ఈజీ మనీ జోలికి వెళ్ళకండి. నిక్కచ్చిగా నిజాయితీగా ఉండండి. ఈ ద్వాదశ ఏదైతే స్థానంలో మీ గ్రహణం జరుగుతుందో అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. లేదంటే మీరు 3 సంవత్సరాల సంపాదన అంతా ఈ 45 రోజుల్లో ఊడగొట్టేస్తుంది కన్యారాశి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి కన్యారాశి వాళ్ళు. ఎందుకోసమంటే కన్యారాశికి ఏంటంటే జూన్ 3వ తారీఖు తర్వాత వీళ్ళకి అదృష్టం రాబోతుంది. 11వ ఇంట్లో గురువు రాబోతున్నాడు. కాకపోతే ఈ అదృష్టం అనేది ఎట్లా ఉంటుందంటే నీకు అదృష్టం వచ్చే ముందే నీ దగ్గర ఉన్న పెట్టుబడి అంతా తీసుకెళ్లి పక్కన పడేస్తుంది. తీరా చూస్తే అదృష్టం ఆపర్చునిటీ ఉంటుంది, పెట్టుబడి డబ్బులు ఉండవు నీ దగ్గర. కాబట్టి ఇది ఒక్క ఎగ్జామ్ మీరు పాస్ అయిపోతే నెక్స్ట్ మీకు లక్కే. ఇంకా ఒక్క సంవత్సరం పాటు కన్యారాశి వరకు లక్ ఉంది. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వండి. ఎగ్జామ్ పాస్ అవ్వడం అర్థమైంది ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండండి, అంతే. సో ఈ 4 రాశులు సింహ, వృషభ, మకర, కన్య, ఈ 4 రాష్ట్రాల వరకు టైం బాగలేదు. కాబట్టి వీళ్ళు మా శ్రీచక్ర పీఠంలో యాగం జరుగుతుంది. యాగానికి రండి. చంద్రామృత సిద్ధి తంత్రం మేము చేసేది ఆ రోజు. చంద్రామృత సిద్ధి తంత్రం అద్భుతమైన యాగం ఉంటుంది. ఆ యాగంలో మీకు ఒక ప్రత్యేకమైన శివలింగం ఇస్తాం. అది సప్తవర్ణిక అంటారు దాన్ని. ఆ శివలింగం పేరు సప్తవర్ణిక. మీకు భూప్రపంచంలో మీకు ఎక్కడ దొరకవు, నా దగ్గరనే దొరుకుతాయి. మీరు అది చంద్రుడి వెలుగులో పెట్టిన, సూర్యుడి వెలుగులో పెట్టిన, అందులో మీ చిన్నగా ఇంద్రధనుస్సు కనిపిస్తుంది, వర్ణాలు కనిపిస్తాయి అన్ని కూడా. చాలా అద్భుతమైన శివలింగం. అది కేవలం నా దగ్గరనే దొరుకుతుంది, ఎవరి దగ్గర దొరకదు. ఎక్కడ దొరకనివి మాత్రం మీ దగ్గర ఉంటాయి. అంతే మరి. ప్రదీప్ జోషి మీన్స్ యూనిక్ గా ఉంటాడు ప్రదీప్ జోషి. మన దగ్గరకు వస్తే అంటే ఇంకోటి, నా క్లయింట్ నా దగ్గరకు ఒకసారి వచ్చిపోయిన తర్వాత వాడు కూడా యూనిక్ గా మారిపోతారు. వాళ్ళకి నా పైత్యం అంటేస్తుంది. వాళ్ళకి ఇట్లనే ఉండాలి, ఏదైనా చేసినా స్పెషల్ గా చేయాలి, మనదంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి. ఇప్పుడు ప్రదీప్ జోషి, ఇప్పుడు అందరు ఆస్ట్రాలజర్స్ కి మార్కెట్ తెలియదు, వెండి బంగారం ఎందుకు పెరుగుతుందో తెలియదు. గ్రహాలు చెప్తారు కానీ ఎందుకు ఏ ఇంపాక్ట్ వల్ల ఎందుకు అవుతుందో తెలియదు. పోనీ వెండి బంగారం పెరుగుతుందని చెప్తారు, ఎక్కడ పెడితే ఎట్లా లాభం ఉందని పెరుగుతుంది. మరి లాభం కూడా చెప్పాలి కదా. సో స్టాక్ మార్కెట్ తెలియాలి, ఆయుర్వేదం తెలియాలి, యోగా తెలియాలి, జ్యోతిష్యం తెలియాలి, కరెంట్ అఫైర్స్ తెలియాలి, అన్నీ తెలియాలి. అన్నీ తెలుస్తేనే ఈజ్ ఆస్ట్రాలజర్. దట్స్ వై ఐఎమ్ ద బిజినెస్ ఆస్ట్రాలజర్. నేను బిజినెస్ పీపుల్కి మాత్రమే జ్యోతిష్యం చెప్తాను. నువ్వు నా దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే నువ్వు బిజినెస్ చేసుకొని సంపాదించుకొని నా దగ్గర రావాలి, ఆ కసి పెంచుకోవాలి.
ఏదో 2000 చెప్పండి గురుగారు, 3000 చెప్పండి గురుగారు అంటే నా దగ్గర టైం లేదు నిజం చెప్పాలంటే. ఇప్పుడు అపాయింట్మెంట్స్కి నేను ఇంకా ఇప్పుడు మార్చ్ వరకు అపాయింట్మెంట్స్ ఉన్నాయి నాకు. ఇప్పుడు అబ్బో. ఏప్రిల్ వరకు అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు జనవరిలో ఎవరైనా బుక్ చేసుకుంటే నేను మేలో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాను నేను. అంటే అన్న అపాయింట్మెంట్లు నాకు పైప్ లైన్లో ఉన్నాయి. సో నాకే ఒక 3 నెలల టైం దొరకట్లే. నేను ఎటన్నా టూర్ వెళ్దామన్నా ఎటన్నా పోదామన్నా సరే అన్ని అపాయింట్మెంట్లు వస్తానే ఉన్నాయి. ఇవి ఎప్పుడైపోతాయా, ఎప్పుడు నేను టూర్ కొడదాం అనుకుంటే కూడా దొరుకుతాడు. నేను అందరికీ చెప్తున్నాను, ఈ గ్రహణం పట్ల అప్రమత్తంగా ఉండండి. కానీ ఒక లక్ ఉంది, ఈ గ్రహణం వల్ల అదృష్టం ఉన్నది. ఏ రాష్ట్రాలకు అదృష్టం అంటే ఇప్పటి వరకు అబ్బా దురదృష్టం రా దేవుడా ఇంకేం చేస్తలేం రా అన్న వాళ్ళకి ఒక్క 45 రోజులు ఆఫర్ ఇస్తున్నాడు భగవంతుడు. 45 రోజులు ఆ 4 రాష్ట్రాలకి ఆఫర్ ఇస్తున్నాడు. మిథున రాశి మెయిన్గా మిథున రాశి వారికి చాలా బాగుంది. మిథున రాశి వారికి 3వ ఇంట్లో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ధైర్యము, స్థైర్యము, లక్ష్మీ యోగము, తర్వాత దూర ప్రయాణాలు, స్థానచలనాలు అన్నీ కలిసి వస్తాయి. బ్రహ్మాండంగా ఉంటుంది. లగ్నంలో గురుగ్రహం ఉండేసరికి వీళ్ళ కొంచెము ఏదో బరువులు, బాధ్యతలు బాగా పెరిగిపోయి ఒక ఉదాసీనంగా ఉంటారు అనమాట. కాకపోతే మిథున రాశి వారికి నేను చెప్పేది ఒకటి, అహంకారం వదలండి. వదిలితే ఈ యోగాలన్నీ మీకు అదృష్ట యోగం వస్తుంది. అహం అన్న పెట్టుకుంటే మాత్రం రాదు. అందరికి పంచడానికి ఆలోచన చేయండి. మిథున రాశి వాళ్ళు ఎంత పంచితే మీకు అంత పెరుగుతుంది చూడండి. నెక్స్ట్ మీనరాశి. అసలే ఏలినాటి శని కుంపటి గుండెల మీదకి వచ్చేసాడు. నెత్తి మీద నుంచి గుండెల మీదకి వచ్చాడు. సో ఏలినాటి శనితో బాధపడుతున్న మీనరాశి వారికి రుణ బాధలు తీరిపోతాయి. ఈ 45 రోజులు ఏదైనా ప్రయత్నాలు చేస్తే రుణ బాధలు మొత్తం తీరిపోతాయి. రుణ బాధలు తీరిపోవడానికి ఇది ఒక శ్రీకారంగా ఉంటుంది. అంటే రుణాలు ఎక్కువైపోతాయి, డబ్బులు పోగొట్టుకుని ఉంటారు, అది ఉంటుంది, రుణాలన్నీ పోతాయి, శత్రు బాధలు విముక్తి అయిపోతుంది. సో దాని గురించి ఇనిషియేటివ్ తీసుకుంటే మీనరాశి వాళ్ళకి రుణబాధ, శత్రుబాధ, రోగబాధ విముక్తి కలుగుతుంది. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఉంది కాబట్టి వాళ్ళది పై చేయి అయిపోతుంది. ఉద్యోగ లాభము, తర్వాత వ్యాపార లాభము, స్థాన లాభము అన్నీ కూడా కలుగుతాయి. సో మన వృశ్చిక రాశి మన భారతదేశ ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిది. నాకు తెలిసి ఈ చంద్రగ్రహణం తర్వాత కొన్ని ఇవి జరుగుతాయి, గ్లోబల్ జియో పాలిటిక్స్ కొన్ని ఇష్యూస్ జరిగిన తర్వాత కంప్లీట్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వగురువు అని చెప్పి మన మోదీజీని అందరూ వచ్చి మాట్లాడిస్తారు. ఇక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది, ఇక మీరు కంట్రోల్లో తీసుకోవాల్సిందే, మేము మిమ్మల్ని ఫాలో అవుతాం, మీరు ఏం చెప్పండి, మీరు ఏం చెప్తే అది. సో అది జరిగే అవకాశాలు ఉంటాయి. దాంతో మన భారతదేశం స్టాండర్డ్గా విశ్వగురువు ఉంటుంది. నాకు తెలిసి ఈ మూమెంట్ జరిగిన తర్వాత, ఈ గ్రహణం తర్వాతనే బ్రిక్స్ కాయిన్ బయటకు వచ్చేస్తుంది. బ్రిక్స్ వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను, నేను లాస్ట్ ఇయర్ ఏం చెప్పాను, ఇటువైపు అడుగులు పడతాయి, భారతదేశానికి చైనానికి శత్రుత్వం ఉంటుంది కానీ శత్రుత్వం పోతుందని లాస్ట్ ఇయర్ చెప్పాను. విశ్వావసనామ సంవత్సరం మనం చెప్పినప్పుడు చెప్పా. మీరు కావాలంటే మళ్ళీ ఆ రాశిఫలాలు వెనక్కి వెళ్ళి చూడండి, నేను చెప్పినవి అన్నీ జరిగాయి. సో నేను అప్పుడు చెప్పాను, చైనాతో స్నేహం ఏర్పడుతుంది అంటే చాలా మంది కింద కామెంట్ పెట్టారు, చైనాతో మనకి స్నేహం పెడుతుంది, చైనా ఇది అది అని పెట్టారు. చైనా మీద టారిఫ్లు పోయాయి, చైనాకి మనకి డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ స్టార్ట్ అయ్యాయి. సో వ్యవహారాలు చక్కబడుతున్నాయి. సో రష్యా, చైనా, భారత్, ఓకే, సో అండ్ బ్రెజిల్, అండ్ ఇంకోటి ఏంది మన సౌత్ ఆఫ్రికా అనుకుంటా, బ్రిక్స్. సో ఇవన్నీ కూడా కలిసి ఇప్పుడు ఒక అద్భుతమైన శక్తిగా తయారవుతాయి. సో అప్పుడు డాలర్కి ధీటుగా ఒక కాయిన్ వస్తుంది. ఇంకా అది ఉంటుంది చూడండి, సూపర్గా ఉంటుంది. అది ఓన్లీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్కే పనిచేస్తుంది, అది అందరికీ పనిచేయదు. నార్మల్ కాయిన్స్ కింద పనిచేయదు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కిందనే పనిచేస్తుంది. సో అది దేశాలకు మధ్యన, అంటే నువ్వు నేను డబ్బులు తీసుకొని ఎట్లయితే తీసుకుంటామో అట్లా దేశాలు ఈ కాయిన్ని తీసుకొని సర్దుకుంటాయి అనమాట. ఇంకోటి ఫైనల్గా ఏంటంటే సూపర్ టాప్ లక్కీయెస్ట్ రాశి ఏంటంటే తులారాశి. వీళ్ళకి ఇటు గ్రహస్థితి బాగా ఉంది, ఇటు ఈ గ్రహణం వల్ల లాభం కలుగుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళకి 3 నెలల కాలము లక్కీయెస్ట్ టైం. ఈ 3 నెలలు తులారాశి వాళ్ళు పట్టిందల బంగారం మంచిగా వెళ్తుంది. కానీ నేను ఒక్కటి చెప్తానండి, రాశి ఫలాల్లో, గ్రహణ ఫలాల్లో మేము చెప్పే బాధ్యత కాబట్టి మేము చెప్తున్నాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గ్రహ ఫలాలు, రాశి ఫలాలు మనకి నేను చెప్పినవి మీకు జరగాలంటే మీరు ఈ 5 ఫాలో అవ్వాలి. అయితేనే నేను చెప్పినవి మీకు జరుగుతాయి లాభాలు. యాక్సెప్ట్ ద లైఫ్. నీ జీవితాన్ని ఎలా ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేయి. ఒకే దగ్గర కూర్చోకు,
దుఃఖంతో ఏదో జరిగిపోయింది కదా అని అక్కడ కూర్చోకు. యాక్సెప్ట్ ద లైఫ్, యాక్సెప్ట్ ద ఛాలెంజ్ని యాక్సెప్ట్ చెయ్యు, భయపడకు, ఏదైనా సరే పోరాడు, యాక్సెప్ట్ ద ఛాలెంజ్. ఓకే, గో విత్ ద ఫ్లో. మార్కెట్ ఫ్లో ఏది ఉందో దానితోటి వెళ్ళు. గో విత్ ద ఫ్లో. మార్కెట్ ట్రెండ్ ఎట్ నడుస్తుందో ఆ ట్రెండ్ నువ్వు ఫాలోగా. నువ్వు పట్టుకున్న దాన్నే పట్టుకుంటా అంటే కుదరదు. మార్కెట్ పోయింది. ఇప్పుడు ఉదాహరణకి మేము కూడా పంచాంగాలు రాసేవాళ్ళం, లెక్కలు రాసేవాళ్ళం, ఇలా 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 లెక్కలు వేసుకొని చేసేవాళ్ళం. నేను అట్లా చేసేది ఉంటే నా దగ్గర ఒక జాతకం రాయడానికి గంట టైం పడుతుంది, జీవనం జాతకం రాయడానికి. ఇక జాతకం చెప్పడానికి ఇక తర్వాత. అట్లాంటిది ఇప్పుడు మేము ట్రెండ్ ఫాలో అయ్యాం. మేము సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నాం, ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నాం. చిటికేస్తే అయిపోతుంది. మీరు ఒక 2,500 రూపాయలు 5,000 పేమెంట్ కడితే మీకు పీడిఎఫ్ హోరోస్కోప్ మీకు మేము ఒక 5 నిమిషాలు మేము పీడిఎఫ్ జనరేట్ చేస్తున్నాం, మీకు పంపించేస్తున్నాం. మేము ట్రెండ్ ఫాలో అవుతున్నాం, మీరు కూడా ట్రెండ్ ఫాలో అవ్వాలి. గో విత్ ద ఫ్లో. మూడోది ఏంది? గో విత్ ద ఫ్లో. ఓకే, నాలుగవది ఫర్గెట్, ఫర్గివ్, మూవ్ ఆన్. ఏంటి? ఫర్గెట్, ఫర్గివ్, మూవ్ ఆన్. గతంలో ఏవైనా నేను దుఃఖపెట్టినవైనా జరిగినాయా మర్చిపో. నిన్నెవరైనా బాధ పెడుతున్నారా, నిన్నెవరైనా హింసించారా, నీకేదన్నా జరిగిందా వాళ్ళ వల్ల, నువ్వు వాళ్ళ మీద కక్ష పెంచుకుంటూ దేశం పెంచుకుంటూ వాళ్ళతో కొట్లాడుకుంటూ ఉండకు. ఎందుకోసం అంటే అది నీకు బ్యాడ్ పీరియడ్లో జరిగింది అన్నప్పుడు నువ్వు ఆ బ్యాడ్ పీరియడ్ అయిపోయింది అన్నప్పుడు నువ్వు దాన్ని కూడా వదిలేయాలి. అంటే నువ్వు ఫర్గివ్ చేయాలి, వాళ్ళని క్షమించేసేయాలి. దానివైపు వెళ్ళకూడదు, ఇంకా నువ్వు ఫోకస్ చేయకూడదు. యూ షుడ్ ఫోకస్ ఆన్ మూవ్ ఆన్, అంటే ముందుకు వెళ్ళిపోవాలి. లాస్ట్ వన్, బీ విత్ యూ. నీతో నువ్వు ఉండు, నిన్ను నువ్వు సంస్కరించుకో. నిన్ను నువ్వు సంస్కరించుకోలేనప్పుడు నువ్వు నీ ఇతరులను సంస్కరించలేవు, నీ పిల్లల్ని సంస్కరించలేవు, వేరే వాళ్ళు ఎవరిని సంస్కరించవు. ఫస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్, మేక్ యువర్ సెల్ఫ్ పర్ఫెక్ట్, మేక్ యువర్ సెల్ఫ్ పంక్చువల్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇంటెలిజెంట్. సో నీకు నువ్వే బాసవు. సో నిన్ను ఎవడో వచ్చి ఏదో చెప్తే కాదు, నీకు నువ్వే డిసైడ్ అవ్వాలి. నేను ఇవాళ 6 గంటలకు లేవాలి, నేను మార్కెట్ చూసుకోవాలి, నేను ఈరోజు మార్కెట్ ఎంత ఉంది, ఓపెన్ ఉంది, ఎంత ఉంది, తక్కువ ఉంది, ఇది వెళ్ళాలి. లేదంటే వాళ్ళు నేను కొత్త వాళ్ళని ఒక 4 పరిచయం చేసుకోవాలి, కొన్ని కొత్త ఆలోచనలు నేర్చుకోవాలి, కొత్త స్థలాలకు వెళ్ళాలి, మార్కెట్ ఏం వెళ్తుంది, ఎటు వెళ్తుంది, ఇవన్నీ చూసుకుంటూ నిన్ను నువ్వు సంస్కరించుకో. ఈ 5 నువ్వు పాటించినప్పుడు నీకు నా రాశి ఫలాలు పక్కా పనిచేస్తాయి. నువ్వు ఈ పాటించినప్పుడు నేను ఎంత రాజయోగం వస్తుందని చెప్పినా నువ్వు ఇంట్లోనే కూర్చొని ఒక మూల కూర్చొని రీల్స్ చూసుకుంటూ కూర్చుంటే నీకు ఏడుస్తుంది, ఏం రాదు, అది రాదు. కాబట్టి డోంట్ బ్లేమ్ మీ. ఇప్పుడు ఈ ప్రపంచంలో జియో పాలిటిక్స్ ఎందుకు జరుగుతున్నాయంటే గ్రహ మూమెంట్ బట్టి జరుగుతున్నాయి. నీ మూమెంట్ కూడా ఎట్లానే జరుగుతుంది. మీకు విషయం తెలుసా, నాకు టైం బాగా లేదని నాకు తెలిసినప్పుడు కూడా నేనేం చేస్తా అంటే ఐ స్టార్ట్ ట్రావెల్. టైం బాగాలేనప్పుడు ట్రావెల్ చేయాలి, తీర్థయాత్రలు వెళ్ళాలి, ప్రయాణాలు చేయాలి. మీకు విషయం తెలుసా, దానివల్ల లాభాలు కలుగుతాయి, వస్తాయి. నువ్వు వెళ్ళు, నీకు తెలుస్తుంది. నువ్వు తీర్థయాత్రలు వెళ్ళు, అది మిరాకిల్స్ జరుగుతాయి. దేవుడి దగ్గరికి వెళ్ళు, నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళు, నీకు మిరాకిల్స్ జరుగుతాయి. నాకు ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఐ బిలీవ్ ఇట్. నేను నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరం January 1st నేను కొల్హాపూర్ అమ్మవారి దగ్గరికి వెళ్ళాను. కొల్హాపూర్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాను. January 1st నుంచి January 27th వరకు నా ఇన్కమ్ 25 లక్షలు పెరిగింది. ఈ నెల రోజుల్లో 25 లక్షలు సంపాదించాను. కొల్హాపూర్ అమ్మవారు, ఆ అమ్మ అనుగ్రహించిందంటే ఏంటనుకుంటున్నారు? నేను అందుకే చెప్తున్నా, తిరుపతి వెళ్ళారా, కొల్హాపూర్ తప్పకుండా వెళ్ళండి. కొల్హాపూర్కి సారె పెట్టాలి, అమ్మవారికి సారె పెట్టాలి. మీరు తిరుపతి వెళ్ళి అయ్యగారి దగ్గర కోరిక మొక్కులు తీర్చుకున్నారా, వెళ్ళారా, మళ్ళీ చీర సార తీసుకొని వెళ్ళి కొల్హాపూర్ అమ్మవారికి సారె పెట్టాలి. అప్పుడే నీ తిరుపతి టూర్ కంప్లీట్ అవుతుంది, లేకపోతే కంప్లీట్ కాదు. కొల్హాపూరు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోకుండా తిరుపతి బాలాజీ దర్శనం సంపూర్ణం అవ్వదు, వెళ్ళాల్సిందే. కొల్హాపూర్ అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, అమ్మవారికి చీర పెట్టండి, అమ్మవారికి కట్టించిన చీర తీసుకోండి, దగ్గర పెట్టుకోండి. నాకైతే అమ్మవారు ఫుల్ లోడు, ఇంకేం లేదు, ఇంకా పక్కనే అమ్మవారు ఉంది నాకు. ఓకే, మీకు కూడా అట్లాగే ఉంటుంది. అమ్మ అనుగ్రహిస్తుంది. అది తీసుకొని చక్కగా ముఖానికి అద్దుకొని, అమ్మ నీ శక్తిని అంత అమ్మ, అమ్మవారి ఆరా ఉంటుంది.
ఎక్స్పీరియన్స్ చేయగలరు. నాకు విచిత్రం ఏంటంటే కరెక్ట్గా డిసెంబరు 22వ తారీఖు రజనీకాంత్ గారి బర్త్డే, రజనీకాంత్ గారు తిరుమల వచ్చారు. అదే రోజు నాకు స్వామివారికి అక్కడ అర్చకుల వారు ఇచ్చారు, స్వామివారికి వేసిన యజ్ఞోపవీతం నాకు ప్రసాదంగా దొరికింది. అది ఎంత ఎనర్జెటిక్ అంటే అది పెట్టుకున్న అమ్మవారి దగ్గరికి వెళ్ళాను, అయిపోయింది. నా ఫినాన్షియల్ స్టేటస్ మారిపోయింది. మోస్ట్లీ ఈ సంవత్సరం నేను ఇన్కమ్ ట్యాక్స్ ఒక 3 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టొచ్చాము. 3 లక్షల పైనే కడతా ఇన్కమ్ ట్యాక్స్ ఈ సంవత్సరం. నేను చూడాలి. బట్ ఓవరాల్ గా చూస్తే మోటివేటర్ కూడా మీరు. అన్నీ చేస్తాను. ఆమె లెక్చరర్, నేను ఎంతో మంది స్టూడెంట్స్ తీర్చిదిద్దాను. నేను నా జీవితం విద్యార్థుల దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆమె నిత్య విద్యార్థి. నేను మా స్టూడెంట్స్కి ఇప్పటికీ నా స్టూడెంట్స్ అందరు పెద్ద లెవెల్కి వెళ్ళిపోయారు. నా ఒక స్టూడెంట్ అయితే శ్రీకాకుళంలో మైనింగ్ చేస్తున్నాడు. వాడు అద్భుతమైన మైనింగ్ చేస్తున్నాడు. వాడికి నేనంటే విపరీతమైన ఇష్టం వాడికి. నేను వాడికి ఒకటే చెప్పిన జీవితంలో, నో కాంప్రమైజ్. నువ్వు ఒక్కసారి నీ జీవితంలో కాంప్రమైజ్ అయ్యావా పడుతూనే ఉంటావు, దిగుతూనే ఉంటావు. కాంప్రమైజ్ కాకుండా ఉన్నావా ఎదుగుతావు. కాంప్రమైజ్ కాకు. దేంట్లో? ఫినాన్షియల్లో, సంపాదించడంలోను, నిన్ను నువ్వు సూపర్ మ్యాన్గా చేసుకోవడంలోనూ కాంప్రమైజ్ కాకు. లైఫ్లో కాంప్రమైజ్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇవి 2 ప్లేస్లు ఉంటాయి. గడప లోపల కాంప్రమైజ్ అవ్వాలి, గడప లోపల కాంప్రమైజ్ అవ్వాలి. అది ఎవరైనా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా గడప లోపల. కుటుంబంలో కాంప్రమైజ్ ఉండాలి, ఫ్యామిలీలో కాంప్రమైజ్ ఉండాలి, బిజినెస్లో కాంప్రమైజ్ ఉండద్దు, జాబ్లో కాంప్రమైజ్ ఉండకూడదు, సంపాదించడంలో నో కాంప్రమైజ్, ప్రేమలో ఎస్ కాంప్రమైజ్. లవ్ మీన్స్ కాంప్రమైజ్, లవ్ మీన్స్ సాక్రిఫైస్, లవ్ మీన్స్ గివ్. అక్కడ నువ్వు ఎంత కాంప్రమైజ్ ఉంటే అంత ఎనర్జీ. బిజినెస్లో నువ్వు ఎంత టగ్ ఆఫ్ ఉంటే అంత ఎనర్జీ. ఓకే, డబ్బు కోసం, డబ్బు సంపాదించే విషయంలో కాంప్రమైజ్ ఉండకూడదు. ప్రేమ సంపాదించే విషయంలో పూర్తిగా సిగ్గు, లజ్జ, ఇంకోటి ఏమంటారు, గర్వము, అహంకారం అన్నీ వదిలేస్తే ప్రేమ దొరుకుతుంది. లేకపోతే ప్రేమ దొరకదు. నేను అన్న అహం అనుకుంటే నీకు ఎక్కడ ప్రేమ దొరకదు. ఎనర్జీ ఇస్తున్నారు గురుగారు. చూసిన వాళ్ళందరికీ అదే అనిపిస్తుంది. ముందు మోటివేషన్ ఉండాలి, ఆ తర్వాత ఏదైనా కూడా. బట్ చంద్రగ్రహణం ఈ విధంగా ఉంది. కానీ చంద్రామ సిద్ధిదంతరానికి 100 మందికే అవకాశం. అంతేనా? అదే అడుగుదా. అంత 100 మంది. సూర్యగ్రహణం కూడా 100 మందికే, చంద్రగ్రహణం కూడా 100 మందికే. వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోండి. ఓన్లీ 100 మందికే. 100 మిస్తే నాట్ అలౌడ్. విన్నారు కదా, విశేషమైన రోజులండి ఇవి. సూర్యగ్రహణానికి మిస్ అయిన వాళ్ళు చంద్రగ్రహణాన్ని చేసుకోండి. మీరు 2 వీడియోలు కనుక అబ్జర్వ్ చేస్తే ఏ రాశులకి ఎలా ఉండబోతుందో చెప్పారు. వారు ఈ 45 రోజుల్లో కనుక పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు చూస్తారు అమ్మవారి అనుగ్రహంతో, గురుగారి ఆశీస్సులతో. ఎవరైతే సంప్రదించాలనుకుంటున్నారో నెంబర్స్ ఉంటాయి. అలాగే వెబ్సైట్ ద్వారా మీరు కన్సల్ట్ చేస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు. వెబ్సైట్లో ప్రశాంతంగా బుక్ చేసుకోండి. టెంపుల్కి వచ్చే మీరు ఎవ్వరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదండి. pradeepjoshi.com వెబ్సైట్ వెళ్ళాలి. అక్కడ మినిమం 5 ప్రైజ్ ఉంటుంది. ప్యాకేజ్లు ఉంటాయి. ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, మినిమం ప్రైజ్ కట్టండి. డైరెక్ట్గా టెంపుల్కి 3వ తారీఖు 17వ తారీఖు 2 సూర్యగ్రహణం. చంద్రగ్రహణం మాత్రం, చంద్రగ్రహణం ప్రత్యేకత ఏంటంటే చంద్రామ శివలింగం ఇస్తాం, అదొకటే ప్రత్యేకత. సో పూర్వం ఎవరైనా చంద్రగ్రహణానికి వచ్చి పూజ చేసుకుని ఉంటే వాళ్ళు కూడా రావచ్చు. వాళ్ళకి ఏదో మినిమం ఛార్జెస్ ఉంటాయి. వాళ్ళకి శివలింగం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి. కాకపోతే వాళ్ళు వేరే ప్లేస్లో కూర్చోవాల్సి వస్తుంది. వీళ్ళందరూ వేరే ప్లేస్లో, అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ ఒక ప్లేస్లో కూర్చోబెడతాం, లాస్ట్ టైం వచ్చిన వాళ్ళందరికీ ఒక ప్లేస్లో కూర్చోబెడతాం. సో వాళ్ళు ఎంతమంది రావచ్చు, లాస్ట్ ఇయర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళందరికీ సపరేట్ ప్లేస్ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం 100 మందికి మాత్రం అలౌడ్. మార్చి 3, 2026 పౌర్ణమి చంద్రగ్రహణం రోజు నిజామాబాద్లో ఉన్నటువంటి శ్రీచక్రపీఠంలో జరిగేటువంటి హోమ కార్యక్రమం ఉంటుంది. పూర్తి వివరాల కోసం మీరు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే.